దాన్ని వయ్యేరు అంటారండి. మేము చిన్నప్పుడు అందులో స్నానాలు చేసేవాళ్ళం. చక్కగా వేసవకాలం వస్తే అసలు నీళ్ళు ఉండవు, ఖాళీ అయిపోద్ది. చూసారా ఎంత బాగుందో. ఇటు కాలువ కింద సైడ్ అంటేనే ఊర్లు చాలా బాగుంటాయి. ఇంట్లోకి మనం వెళ్ళకూడదు, ఎందుకంటే అది రెంట్కి ఇచ్చాము, కొడతారు వెళ్తే. అందుకే మెదలకుండా మన రూమ్లోకి మనమే వెళ్ళిపోతాం కిందకి. ఇదిగో మళ్ళీ డోర దగ్గరికి వచ్చాం. అదిగో లక్కీ బొజ్జు ఉంది కదా, యాక్చువల్గా ఇదే పెద్దదండి, డోరయ్యే చిన్నదే. ఇదిగో డోరయ్యే చిన్నదే. మీరు ఎవరైనా నమ్ముతారా? నేను కూడా నమ్మలేదు, కానీ వాళ్ళు చెప్తేనే తెలిసింది. ఇంకో మా వదిన పువ్వులు మొక్కలు చూడండి, అన్ని రకాల గులాబీ మొక్కలు. ఇదిగో మందారం, లైట్ గులాబీ, ఎల్లో గులాబీ, మళ్ళీ కరివేపాకు చెట్లు ఆ చివర. ఇదేమో మా పెద్ద అన్నయ్య వాళ్ళ ఇల్లు అండి. అదిగో అదేమో అందులో గేదెలు కట్టే పాక అది. ఇది కూడా, ఈ ప్లేస్ కూడా మా అన్నయ్య వాళ్ళదే. ఇదిగో ఖాళీ ప్లేస్ అయితే మా అమ్మ వాళ్ళది. వాళ్ళు వచ్చేసి ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారు. ఇల్లు అనేది పెళ్ళి అనేది ఒకసారి అవుతుంది కదండి, దేవుడి చిత్తం. ఇదిగోండి షెల్ఫ్లో కూడా చాలా నీట్గా సర్దింది మా వదిన, మా మేనగోడలు. బొమ్మలు ఎక్కువ ఉన్నాయి, బొమ్మలు. ఈరోజు మా చిన్న బ్లాగ్ ఇవి. మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.